నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీపై ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ఆందోళన చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ముందస్తు సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మోహరించారు. బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. కానీ కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ ఆరోపించారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్, చైనా ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ రోజు ఉద్యమాలు నడుపుతున్నారు. మీ చేతగాని తనానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ గా చేయాలనేదే ఆయన సంకల్పం. కానీ ఆయన ఇంటి ముందర పోయి నిరసన తెలుపుతారా? మీకు ఏమైనా బుద్ధి ఉందా? పార్లమెంట్ లో చర్చిద్దామంటే రారు. లేకపోతే ఏ విషయంలో అయినా మేము చర్చిస్తాం, ఏ దానిపైన మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటే చేతగానితనంతో పార్లమెంట్ నుంచి పారిపోయి ఈ రోజు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు.